ప్రైజ్లాడ్ ప్రభైనేసి నామలందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవాను బట్టి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క ఔన్నత్యము ఎరిగిన వారు ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేసే స్థితి కనబడుతుంది. మనం యేసు ప్రభుని నమ్మినాం, ఆయన యొద్ద పాపాలు ఒప్పుకున్నాం, సిలువ రక్తంలో కడగబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి దేవుని సంఘంలో, దేవుని పరిచర్యలో, సేవలో విశ్వాసులుగా, పరిశుద్ధులుగా చలామణి లేకుంటే ప్రచురమవుతున్న మనము ఈ దేవుని వంటి గొప్పతనము, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనము మనం ఎరిగినామా? ఇక్కడ చూస్తే హన్న అనే ఒక స్త్రీ దేవుని యొక్క ఔన్నత్యం ఎరిగి వర్ణిస్తూ వచ్చింది. హన్న గురించి మనకు తెలుసు, తన పిల్లలు లేని కారణాన మందిరంలో నిరంతరం ప్రార్థన చేసింది, మొరపెట్టింది, దేవుని వలన కుమారుని పొందింది. దేవుడు తన ప్రార్థన విన్నాడు. నిజముగా మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. అదే సమయంలో దేవుని నామ ఘనత కొరకు ఆ ప్రార్థన ఫలితము ద్వారా మహిమ తెచ్చుకునేవాడై ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన ప్రార్థన మనకెంత అవసరమో అదే సమయంలో దాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చినట్లుగా ప్రవర్తించాలి. మనం మర్చిపోతాం. అయితే ఏమేమంటున్నది, ఆ దేవుని యొక్క ఔన్నత్యం మెరిగి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. ప్రియమైన వాళ్ళారా, తన జీవితంలో ఒక స్త్రీ పిల్లలు కాని స్థితి మనం చూస్తే ఎంత లేదన్నా మినిమంగా చూసుకోవడం 20-25 ఏళ్ళు లేకుంటే 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు లేకుంటే ఈమె వయసు ఎంతనో తెలియదు, కానీ అన్ని సంవత్సరాల్లో తనకు పిల్లలు లేని కారణాన ఎన్నో ప్రయత్నాలు చేసింది. అంటే పిల్లలు లేని వాళ్ళకి తెలుసు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. అటు మందులు తినే పరిస్థితి ఉంటుంది, అటు మొక్కులు, అంటే ఏ దేవుడు అయితేంది, ఎవరైతేంది, ఎవరు చెప్పిన మాట విన్నా మనకు పిల్లలు కలగాలి అనే ఆలోచనలో ఉంటారు. అయితే ఈమెకు రెట్టింపు కష్టం ఉంది. ఎందుకంటే తన భర్త అయిన ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలుగా ఉన్నారు. ఒక ఆమె అన్న, ఇంకో ఆమె పెనినా. పెనినాకు పిల్లలు ఉన్నారు, అన్నకు లేరు. సాధారణంగా మనుషులకు మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటే ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అదే కాక ఇంకా స్త్రీలకు రెట్టింపు ఉంటుంది. ఇంకా కాకుండా ఆమెకు వైరిగా అయిందని బైబిల్ చెప్తుంది. అంటే 2 అక్క చెల్లెల్లో లేకుంటే వేరేలో తెలియదు, కానీ ఒక్క భర్తను చేసుకున్న, ఒక పురుషుని చేసుకున్న వాళ్ళు, ఒక ఆమెకు పిల్లలేరు, ఒక ఆమెకు లేరు. అట్లాంటప్పుడు ఈమె వేదన వర్ణించడానికి చాలా ఎక్కువ ఉంది. అట్లాంటి వేదనలో ఈమె షిలోవులో ఉన్న మందిరంలో రాత్రింబగళ్ళు ఎన్నో దినాలు ప్రార్థన చేసింది. అంటే అంతకు ముందు ఆమె ఎంతో మంది దేవుళ్ళ దగ్గరికి పోయి ఉంటుంది. అందుకే ఏమంటున్నది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. ప్రియమైన వాళ్ళారా, మనము ఈ ఉదయమున ఇట్లాంటి ఆశ్రయ దుర్గమును చేరినామా, లేకుంటే ఇస్రాయేలు ఆశ్రయ దుర్గము నీడలో ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆమె ప్రతిఫలం పొందింది ప్రార్థన వల్ల. మనం కూడా ప్రార్థన వల్ల ప్రతిఫలం పొందాలంటే ఈయన దగ్గరికే రావాలి. రెండో విషయము, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వపు మాటలు మాట్లాడకూడదు, గర్వపు మాటలు మీ నోట రాయకూడదు. అంటే ఆమె తన యొక్క వైరి, అంటే తమ యొక్క భర్త చేసుకున్న ఇంకో ఆమె ఎన్నో గర్వంగా మాట్లాడిందేమో. ఆ మాటలను బట్టి ఆమె ఏమంటుందంటే, ఈ దేవుడు అనంత జ్ఞాని, క్రియలను పరిశోధించగలడు, మనం చేసే కార్యాలను చూసేవాడు, ఈయన గర్వంగా మాట్లాడొద్దు అని తన సలహా ఇస్తున్నట్టు కనబడుతుంది. మన జీవితంలో కూడా చాలాసార్లు గర్వంతో ఎన్నోసార్లు ఉప్పొంగిపోతాం. అయితే ప్రభు దగ్గర మనం తగ్గించుకొని ఆయన కార్యములు పరిశీలించినప్పుడు మనము నమ్మకంగా ఉన్నామా లేమా పరిశీలన చేసుకుందాం.
ఈ గొప్ప దేవుని ఆశ్రయంలో ఉన్నామా లేమో పరీక్షించుకుందాం. దేవుడి మాట దించి ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, దయకరం వచ్చిన ఆశీర్వాద స్తోత్రం. అన్న వంటి స్థితి మాకు కూడా అనుగ్రహించండి, నీ ఆత్మచేత నడిపించండి, నీ మహిమ కొరకు జీవింప నేర్పండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి.